7/12/2024 ప్రాతఃమురళి ఓం శాంతి బాబ్ దాదా మధువనం. మహావాక్యం: మధురమైన పిల్లలు, మొత్తం ఆధారమంతా కర్మలపైనే ఉంది. సదా అటెన్షన్ ఉండాలి. మాయకు వశీభూతులై శిక్షలు అనుభవించవలసి వచ్చేలాంటి తప్పుడు కర్మలేవీ జరగకూడదు. మధురమైన పిల్లలు, మొత్తం ఆధారమంతా కర్మలపైనే ఉంది. సదా అటెన్షన్ ఉండాలి. మాయకు వశీభూతులై శిక్షలు అనుభవించవలసి వచ్చేలాంటి తప్పుడు కర్మలు ఏవీ జరగకూడదు. ప్రశ్న: తండ్రి దృష్టిలో అందరికన్నా ఎక్కువ వివేకవంతులు ఎవరు? జవాబు: ఎవరిలోనైతే పవిత్రతా ధారణ ఉందో వారే వివేకవంతులు, మరియు ఎవరైతే పతితులుగా ఉన్నారో వారు వివేకహీనులు. ఎవరిలోనైతే పవిత్రతా ధారణ ఉందో వారు వివేకవంతులు, మరియు ఎవరైతే పతితులుగా ఉన్నారో వారు వివేకహీనులు. లక్ష్మీనారాయణలను అందరికన్నా ఎక్కువ వివేకవంతులు అని అంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు వివేకవంతులుగా అవుతున్నారు. పవిత్రతయే అన్నింటికన్నా ముఖ్యమైనది. అందుకే తండ్రి సావధానపరుస్తారు. పిల్లలు, ఈ కళ్ళు మోసము చేయకూడదు. వీటి నుండి సంభాళించుకోండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి. కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్మృతి చేయండి. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు, ఈ పాత ప్రపంచంలో మేము ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల యాత్రికులమే అని భావిస్తారు. ప్రపంచంలోని మనుషులు ఇంకా 40,000 సంవత్సరాలు ఇక్కడే ఉందని భావిస్తారు. పిల్లలైన మీకైతే నిశ్చయం ఉంది కదా. ఈ విషయాలను మర్చిపోకండి. ఇక్కడ కూర్చున్నా కూడా పిల్లలైన మీకు లోపల పులకరింపు కలగాలి. ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశనం అవ్వనున్నది. ఆత్మ అయితే అవినాశి. ఆత్మ అయిన మనము 84 జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు బాబా ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. పాత ప్రపంచము ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి వస్తారు. కొత్తది పాతగా, పాతది కొత్త ప్రపంచంగా ఎలా అవుతుంది? అది మీ బుద్ధిలో ఉంది. మనము అనేకసార్లు చక్రంను చుట్టి వచ్చాము. ఇప్పుడు చక్రము పూర్తి అవుతుంది. కొత్త ప్రపంచంలో కొద్దిమంది దేవతలమైన మనమే ఉంటాము. మనుషులు ఉండరు. ఇకపోతే కర్మలపైనే మొత్తం అంతా ఆధారపడి ఉంది. మనుషులు తప్పుడు కర్మలు చేస్తే అది తప్పకుండా తింటుంది. అందుకే తండ్రి అడుగుతారు, ఈ జన్మలో అటువంటి పాపాలేవీ చేయలేదు కదా. ఇది పతిత చీచీ రావణ రాజ్యము. ఇది అంధకారమయమైన ప్రపంచము. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీరు భక్తి చేయరు. భక్తి యొక్క అంధకారంలో ఎదురు దెబ్బలు తిని వచ్చారు. ఇప్పుడు తండ్రి చేయి లభించింది. తండ్రి యొక్క ఆధారం లేకపోతే మీరు విషయ వైతరణి నదిలో మునకలు వేస్తూ ఉండేవారు. అర్ధకల్పము భక్తియే ఉంటుంది. జ్ఞానము లభించడంతో మీరు సత్యయుగి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇందులో మీరు చీచీ పతితుల నుండి పుష్పాలుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. అలా ఎవరు తయారు చేస్తారు? అనంతమైన తండ్రి. లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి అని అనరు. మీరు బ్రహ్మ మరియు విష్ణు యొక్క కర్తవ్యం గురించి కూడా తెలుసుకున్నారు. కావున మీకు ఎంతటి శుద్ధమైన నశ ఉండాలి. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము ఇవన్నీ సంగమయుగంలోనే ఉంటాయి. తండ్రి కూర్చొని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇది పాత మరియు కొత్త ప్రపంచం యొక్క సంగమయుగము. పతితులను పావనంగా తయారు చేసేందుకు రండి అని పిలుస్తారు కూడా. తండ్రిది కూడా ఈ సంగమయుగంలో పాత్ర ఉంటుంది. వారు క్రియేటర్ మరియు డైరెక్టర్ కదా. కావున తప్పకుండా వారి పాత్ర ఏదో ఉంటుంది. వారిని మనిషి అని అనరని, వారికి తమ శరీరమే లేదని అందరికీ తెలుసు. మిగిలిన వారందరినీ మనుషులు లేక దేవతలు అని అంటారు. శివబాబాను దేవత అని అనరు.
అలాగే మానవుడు అని అనరు. వీరు శరీరాన్ని తాత్కాలికంగా అప్పుగా తీసుకున్నారు. వీరు గర్భం నుంచి జన్మించలేదు. తండ్రి స్వయం అంటారు, పిల్లలు శరీరం లేకుండా నేను రాజయోగాన్ని ఎలా నేర్పించగలను? మనుషులు నన్ను పరమాత్మ రాయి రప్పల్లో ఉన్నారు అని అనేస్తారు. కానీ నేను ఎలా వస్తాను అనేది ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. దీనిని మనుషులు ఎవరూ నేర్పించలేరు. దేవతలైతే రాజయోగాన్ని నేర్చుకోలేరు. ఇక్కడ ఈ పురుషోత్తమ సంగమయుగంలో రాజయోగాన్ని నేర్చుకొని దేవతలుగా అవుతారు. మేము ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము అని ఇప్పుడు పిల్లలైన మీకు అపారమైన సంతోషము ఉండాలి. తండ్రి కల్పకల్పము వస్తారు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ అని తండ్రి స్వయంగా అంటారు. శ్రీకృష్ణుడైతే సత్యయుగ రాకుమారుడు. వారే మళ్ళీ 84 జన్మల చక్రాన్ని చుట్టి వస్తారు. శివబాబా అయితే 84 జన్మల చక్రంలోకి రారు. శ్రీకృష్ణుని ఆత్మయే సుందరము నుండి నల్లగా అవుతుంది. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. మీలో కూడా నంబర్ వారుగానే తెలుసు. మాయ చాలా కఠినమైనది. అది ఎవరినీ వదలదు. తండ్రికి అన్నీ తెలుస్తాయి. మాయారూపి మొసలి పూర్తిగా మింగేస్తుంది. ఇది తండ్రికి బాగా తెలుసు. తండ్రిని అంతర్యామి అనేమి భావించకండి. అలా కాదు. తండ్రికి అందరి నడవడికను గురించి తెలుసు. సమాచారాలైతే వస్తూ ఉంటాయి. మాయ పూర్తిగా పచ్చిగానే కడుపులో వేసేసుకుంటుంది. ఇలాంటి ఎన్నో విషయాలు పిల్లలైన మీకు తెలియవు. తండ్రికైతే అన్నీ తెలుస్తాయి. మనుషులేమో పరమాత్మ అంతర్యామి అని భావిస్తారు. తండ్రి అంటారు, నేను అంతర్యామిని కాను. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తెలియడమైతే తెలుస్తుంది కదా. చాలా చీచీ నడవడిక కూడా నడుస్తారు. అందుకే తండ్రి గడియ గడియ పిల్లలను అప్రమత్తం చేస్తారు. మాయ నుండి సంభాళించుకోవాలి. తండ్రి అర్థం చేయించినా కానీ బుద్ధిలో కూర్చోదు. కామం మహాశత్రువు. తాము వికారాల్లోకి వెళ్ళాము అన్నది తెలియని కూడా తెలియదు. ఇలా కూడా జరుగుతుంది. అందుకే తండ్రి అంటారు, ఏవైనా పొరపాట్లు మొదలైనవి జరిగితే స్పష్టంగా చెప్పేయండి, దాచిపెట్టకండి. లేకపోతే పాపం 100 రెట్లుగా అయిపోతుంది. అది లోపల తింటూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. పూర్తిగా పడిపోతారు. పిల్లలు తండ్రితో పూర్తిగా సత్యంగా ఉండాలి. లేకపోతే చాలా చాలా నష్టపోతారు. ఇది రావణుని ప్రపంచము. రావణ ప్రపంచాన్ని మనం ఎందుకు స్మృతి చేయాలి? మనమైతే కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. తండ్రి కొత్త ఇల్లు మొదలైనవి నిర్మిస్తే మా కోసం కొత్త ఇల్లు తయారవుతుంది అని పిల్లలు భావిస్తారు. సంతోషం ఉంటుంది. ఇది అనంతమైన విషయము. మన కోసం కొత్త ప్రపంచమైన స్వర్గం తయారవుతుంది. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళనున్నాము. ఇక ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా పుష్పాలుగా అవుతారు. మనం వికారాలకు వశమై ముళ్ళలా అయిపోయాము. ఎవరైతే రారో వారు మాయకు వశమైపోయారని పిల్లలైన మీకు తెలుసు. వారు తండ్రి వద్ద లేనే లేరు. ద్రోహులుగా అయిపోయారు. పాత శత్రువు వద్దకు వెళ్ళిపోయారు. ఇలా అనేకులను మాయ మింగేస్తుంది. ఎంతమంది అంతమైపోతారు. మేము ఇలా చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అని చెప్పి వెళ్ళే ఎంతో మంచి వారు ఉంటారు. మేమైతే యజ్ఞం కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటారు. ఈరోజు వారు లేరు. మీ యుద్ధము జరుగుతుంది మాయతోనే. మాయతో యుద్ధం ఎలా జరుగుతుంది అన్నది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాల్లో దేవతల మరియు అసురులకు మధ్యన యుద్ధము జరిగింది అన్నట్లు చూపించారు. ఆ తర్వాత కౌరవులు మరియు పాండవుల యుద్ధము జరిగింది. మీరు ఎవరినైనా అడగండి, ఈ 2 విషయాలు శాస్త్రాల్లో ఎలా ఉన్నాయి? దేవతలు అయితే అహింసకులు కదా, వారు సత్యయుగంలోనే ఉంటారు. మరి వారు కలియుగంలో యుద్ధము చేసేందుకు వస్తారా? కౌరవులు మరియు పాండవుల యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు.
శాస్త్రాలలో ఏదైతే రాసి ఉందో అదే చదివి వినిపిస్తూ ఉంటారు. తండ్రి అయితే మొత్తం గీతనంతటినీ చదివారు. ఈ జ్ఞానము లభించినప్పుడు ఆలోచన కలిగింది, గీతలో ఈ యుద్ధము మొదలైన విషయాల గురించి ఏం రాశారు అని. శ్రీకృష్ణుడైతే గీతా భగవానుడు కాదు, ఇతనిలో తండ్రి కూర్చున్నారు కావున ఇతని ద్వారా ఆ గీతను కూడా వదిలింపచేశారు. ఇప్పుడు తండ్రి ద్వారా ఎంత ప్రకాశము లభించింది? ఆత్మకే ప్రకాశము లభిస్తుంది. అందుకే తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. భక్తిలో మీరు స్మృతి చేసేవారు. మీరు వచ్చినట్లయితే మేము మీపై బలిహారం అవుతాము అని అనేవారు. కానీ వారు ఎలా వస్తారు, ఏ విధంగా బలిహారం అవుతాము అన్నది అర్థం చేసుకునేవారు కాదు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ఏ విధంగా తండ్రి ఉన్నారో అలాగే ఆత్మ అయిన మనం కూడా ఉన్నాము. తండ్రిది అలౌకిక జన్మ. వారు పిల్లలైన మిమ్మల్ని ఎంత బాగా చదివిస్తారు. వీరు మా ఆ తండ్రియే, వీరు కల్పకల్పము మాకు తండ్రిగా అవుతారు అని మీరు స్వయమే అంటారు. మనమందరము బాబా బాబా అని అంటాము. అలాగే బాబా కూడా పిల్లలు పిల్లలు అని అంటారు. వారే టీచర్ రూపంలో రాజయోగాన్ని నేర్పిస్తారు. విశ్వానికి మిమ్మల్ని అధిపతులుగా తయారు చేస్తారు. కావున ఇటువంటి తండ్రికి చెందిన వారిగా అయి మళ్ళీ అదే టీచరు నుండి శిక్షణను కూడా తీసుకోవాలి. ఇవన్నీ వింటూ వింటూ పులకరించిపోవాలి. ఒకవేళ చీచీగా అయినట్లయితే ఇక ఆ సంతోషము కలగనే కలగదు. ఎవరంత కష్టపడినా సరే వారు మన జాతికి చెందినవారు కారు. ఇక్కడ మనుషులకు ఎన్ని ఇంటి పేర్లు ఉంటాయి? అవన్నీ హద్దులోని విషయాలు. మీ ఇంటి పేరు ఎంత పెద్దదో చూడండి. అందరికన్నా పెద్దవారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మయే. వారి గురించి ఎవరికీ తెలియనే తెలీదు. శివబాబానైతే సర్వవ్యాపి అని అనేశారు. బ్రహ్మ గురించి కూడా ఎవరికీ తెలియదు. బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రము కూడా ఉంది. మళ్ళీ బ్రహ్మను సూక్ష్మవతనంలోకి తీసుకువెళ్ళారు. వారి చరిత్ర గురించి ఏమీ తెలియదు. సూక్ష్మవతనంలోకి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు, అక్కడ ఎలా దత్తత తీసుకుంటారు? ఇతను నా రథము అని తండ్రి అర్థం చేయించారు. అనేక జన్మల అంతిమములో నేను ఇతనిలోకి ప్రవేశించాను. ఈ పురుషోత్తమ సంగమయుగము గీతా అధ్యాయము. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి, ఇది ఎవరికీ తెలియదు. దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మరచి తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మాయ యొక్క పాపకర్మలన్నీ భస్మమైపోతాయి అని సాధు సన్యాసులు మొదలైన వారు ఎప్పుడూ ఇలా అనరు. వారికి అసలు తండ్రి గురించే తెలియదు. గీతలో తండ్రి అన్నారు, ఈ సాధువులు మొదలైన వారిని కూడా నేనే వచ్చి ఉద్ధరిస్తాను అని. తండ్రి అర్థం చేయిస్తారు. ప్రారంభం నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఏ ఏ ఆత్మలైతే పాత్రను అభినయిస్తున్నారో వారందరిది ఇది అంతిమ జన్మ. ఇతనిది కూడా ఇది అంతిమ జన్మ. ఇతనే మళ్ళీ బ్రహ్మగా అయ్యారు. బాల్యములో ఓ పల్లెటూరి బాలుడిలా ఉండేవారు. ఇతను 84 జన్మలను మొదటి నుండి చివరి వరకు పూర్తి చేశారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి రూపీ తాళము తెరిచి ఉంది. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అవుతారు. ఇంతకుముందు వివేకహీనులుగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు వివేకవంతులు. వివేకహీనులు అని పతితులను అనడం జరుగుతుంది. ముఖ్యమైనది పవిత్రత. మాయ మమ్మల్ని పడేసింది, కళ్ళు అశుద్ధంగా అయిపోయాయి అని వ్రాస్తారు కూడా. తండ్రి అయితే గడియ గడియ అప్రమత్తం చేస్తూ ఉంటారు. పిల్లలు ఎప్పుడూ మాయతో ఓడిపోవద్దు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచము ఇక అంతమైపోనున్నది. మనము పావనంగా అవుతాము కావున మనకు పావన ప్రపంచం కూడా కావాలి కదా. పిల్లలైన మీరే పతితుల నుండి పావనులుగా అవ్వాలి. తండ్రి అయితే యోగాన్ని జోడించరు. యోగము జోడించేందుకు బాబా ఏమైనా పతితముగా అవుతారా?
బాబా అయితే అంటారు, నేను మీ సేవలో ఉపస్థితమవుతున్నాను. మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండి అని మీరే నన్ను కోరారు. మీ పిలుపుకే నేను వచ్చాను. మీకు చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తాను. కేవలం మన్మనాభవ. భగవాన్ వాచ ఉంది కదా. కేవలం శ్రీకృష్ణుని పేరు రాయడంతో తండ్రిని అందరూ మర్చిపోయారు. తండ్రి ఫస్ట్, శ్రీకృష్ణుడు సెకండ్. వారు పరంధామానికి అధిపతి, వీరు వైకుంఠానికి అధిపతి. సూక్ష్మవతనంలోనైతే అసలు ఏమీ జరగదు. అందరిలో కల్లా నంబర్ 1 శ్రీకృష్ణుడు. అతన్ని అందరూ ప్రేమిస్తారు. మిగిలిన వారంతా వెనక వెనక వస్తారు. స్వర్గంలోకి అయితే అందరూ వెళ్ళలేరు కూడా. కావున మధురాతి మధురమైన పిల్లలు మీకు చాలా సంతోషం ఉండాలి. ఎప్పుడూ పవిత్రంగా ఉండని పిల్లలు కూడా కొందరు బాబా వద్దకు వస్తారు. వికారంలోకి వెళ్తున్నావు, మరి బాబా వద్దకు ఎందుకు వస్తున్నావు అని బాబా అర్థం చేయిస్తారు. అప్పుడు ఏం చేయను, నేను ఉండలేకపోతున్నాను, అయినా ఎప్పుడైనా బాణం తగులుతుందేమోనని ఇక్కడికి వస్తాను. మీరు తప్ప మా సద్గతిని ఇంకెవరు చేస్తారు, అందుకే వచ్చి కూర్చుంటాను అని అంటారు. మాయ ఎంత ప్రబలమైనది. మాయ మమ్మల్ని పతితుల నుండి పావనులుగా బాబా మమ్మల్ని పతితుల నుండి పావనులుగా పుష్పాల్లా తయారు చేస్తారు అన్న నిశ్చయం కూడా ఉంటుంది. కానీ ఏం చేయను, నిజం చెప్పేస్తే ఎప్పుడైనా బాగుపడతాను కదా, మీ ద్వారానే మేము బాగుపడాలి అన్న నిశ్చయం మాకు ఉంది అని బాబాతో అంటారు. బాబాకి ఇటువంటి పిల్లలపై దయ కలుగుతుంది. మళ్ళీ అలా జరుగుతుంది. నథింగ్ న్యూ, కొత్తదేమీ లేదు. బాబా అయితే ప్రతిరోజు శ్రీమతాన్ని ఇస్తారు. కొందరి అమల్లోకి తీసుకొస్తారు కూడా. ఇందులో బాబా ఏం చేయగలరు? ఇతని పాత్రయే ఇలా ఉందేమో అని బాబా అంటారు. అందరూ రాజు రాణులుగా అయితే అవ్వరు. రాజధాని స్థాపన అవుతోంది. రాజధానిలో అందరూ కావాలి. అయినా బాబా అంటారు, పిల్లలు ధైర్యాన్ని వదలకండి, మీరు ముందుకు వెళ్ళగలరు. అచ్చా, మధురాతి మధురమైన సిఖీలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రితో సదా సత్యముగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే దాచిపెట్టకూడదు. కళ్ళు ఎప్పుడూ అశుద్ధంగా అవ్వకూడదు, వాటిని సంభాళించుకోవాలి. రెండో పాయింట్, సదా శుద్ధమైన నశాలో ఉండాలి. అనంతమైన తండ్రి మమ్మల్ని చీచీ పతితుల నుండి పుష్పాల వలె, ముళ్ళ నుండి పుష్పాల వలె తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనకు తండ్రి చేయి లభించింది. వారి ఆధారంతో మనము విషయ వైతరణి నదిని దాటేస్తాము. వరదానము, శక్తిశాలి బ్రేక్ ద్వారా క్షణములో నెగిటివ్ నుండి పాజిటివ్లోకి పరివర్తన చేసే స్వపరివర్తక భవ. శక్తిశాలి బ్రేక్ ద్వారా క్షణములో నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసే స్వపరివర్తక భవ. వివరణ, ఎప్పుడైతే నెగిటివ్ లేక వ్యర్థ సంకల్పాలు నడుస్తాయో అప్పుడు వాటి వేగము చాలా ఎక్కువగా ఉంటుంది. వేగము ఎక్కువగా ఉన్న సమయంలో శక్తిశాలి బ్రేక్ వేసి పరివర్తన చేసే అభ్యాసం అవసరము. మామూలుగా కూడా పర్వతంపై ఎక్కేటప్పుడు ముందుగా బ్రేక్ను చెక్ చేస్తారు. మీరు మీ ఉన్నత స్థితిని తయారు చేసుకునేందుకు సంకల్పాలకు క్షణములో బ్రేక్ వేసే అభ్యాసాన్ని పెంచండి. ఎప్పుడైతే మీ సంకల్పాలను లేక సంస్కారాలను ఒక్క క్షణంలో నెగిటివ్ నుండి పాజిటివ్లోకి పరివర్తన చేస్తారో అప్పుడు స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యము సంపన్నమవుతుంది. స్లోగన్, స్వయము పట్ల మరియు సర్వ ఆత్మల పట్ల శ్రేష్ఠ పరివర్తన శక్తిని కార్యములో వినియోగించే వారే సత్యమైన కర్మయోగులు. స్లోగన్, స్వయము పట్ల మరియు సర్వ ఆత్మల పట్ల శ్రేష్ఠ పరివర్తన శక్తిని కార్యములో వినియోగించే వారే సత్యమైన కర్మయోగులు. ఓం శాంతి.